హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకాంత్ని. మీకందరికీ తెలుసు, మన ఆర్ట్ గురూస్ ఛానల్లో రెగ్యులర్గా మనం పెయింటింగ్స్ వీడియోస్, మేకింగ్ లైవ్ వీడియోస్ ఇవన్నీ పెడుతుంటాము. సో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సిరీస్లో ఇది సిరీస్ 1లో ఇది 10th పెయింటింగ్ చేస్తున్నాను ఈరోజు. సో ఇక్కడ చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మా స్టూడియో కాంపౌండ్లోనే ఈరోజు పెయింటింగ్ సెషన్ ప్లాన్ చేసుకున్నాము, రికార్డింగ్ చేస్తున్నాము. సో మిస్టర్ మహేష్ చారి ఫోటోగ్రఫీ చేస్తున్నారు, కెమెరా ఆపరేటింగ్ చేస్తున్నారు. సో ఈరోజు ఇంకా కొత్తగా చెప్పేదేం లేదు, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సిరీస్లో అబ్స్ట్రాక్ట్ పెయింటింగే వస్తుంటుంది. సో ఈరోజు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ అనే పెయింటింగ్ని, అలాంటి దాన్ని ఈరోజు కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఫైండింగ్ ద ప్యూరిటీ ఇన్ ఎక్స్ప్రెషన్ అనేది నా బేసిక్ నా కాన్సెప్ట్. సో నా థీమ్ ఆఫ్ మేకింగ్ అదే. సో ఈరోజు ఎలా వస్తుందో చూద్దాం, ఎలాంటి పెయింటింగ్ జరుగుతుందో, ఎలాంటి పెయింటింగ్ అవుట్పుట్ వస్తుందో చూద్దాం ఒకసారి. సో లెట్స్ డూ.
చూసారు కదా ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సిరీస్లో 10th పెయింటింగ్. ఈ పెయింటింగ్లో ఆల్మోస్ట్ డార్క్ థీమ్ని ప్లాన్ చేసుకున్నాను. డార్క్ థీమ్ తోటి వచ్చాను. కొన్ని ఎలిమెంట్స్ మీకు చూచాగా కనిపిస్తుంటాయి, కొన్ని ఎలిమెంట్స్ చాలా అబ్స్ట్రాక్ట్గాను, నాన్ రిప్రజెంటేషనల్గాను, కంప్లీట్గా వాటర్ కలర్ మెథడ్లో చేయడం జరిగింది. కొన్ని టాపిక్స్ వచ్చేసి కొన్ని విజువలైజేషన్లో, కొన్ని ఒక కాంపోజిషన్లో, ప్రతి దాంట్లో నా స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ వర్క్ని నేను డిపిక్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ద రిథమ్స్ ఆఫ్ కలర్, రిథమ్స్ ఆఫ్ అప్లికేషన్, రిథమ్స్ ఆఫ్ మూమెంట్, అండ్ తర్వాత వాట్ ఇట్స్ డిపెక్టింగ్ ఎమోషనల్ పార్ట్ అండ్ ద సేమ్ టైమ్ ఒక మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసేలాగా నేను ఆ మెంటల్ స్టేటస్ని, నా మైండ్ సెట్ని రిప్రజెంట్ చేసేలాగా దీంట్లో ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లో నేను అచీవ్ చేశాను. 100% ఐ అచీవ్. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. మీకు అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు. సో ప్రతి స్ట్రోక్లో కూడా ద కంటెంట్, ద కన్సిస్టెన్సీ, ద క్లారిటీ అండ్ ద విజువలైజేషన్ మీద ఉన్న కమాండింగ్, కలర్స్ అప్లికేషన్, కలర్స్ కాంపోజిషన్, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ పెయింటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయింది. దగ్గరలోనే మన మిత్రుడు అంబరీష్ అని చెప్పేసి తను కూడా సమ్ కమిషనర్ వర్క్ పోర్ట్రేట్స్ చేస్తున్నాడు. సో మన కస్టమర్కి సంబంధించింది చూడవచ్చు. సో మీకు నచ్చిన, మీకు అనిపించిన మీ ఒపీనియన్ని మీ కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. ద సేమ్ టైం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.